హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సాయి సూర్య కుకింగ్ ఛానల్. టుడే రెసిపీ వచ్చేసి మనం మినపవడలు చేసుకుందాం అండి. అదే మినప గారెలు, ఉల్లి గారెలు చేసుకుందాం అండి. దానికోసం అయితే నేను తొక్కు మినపప్పుని ఒక 4 అవర్స్ నానబెట్టుకున్నానండి. 4 లేదా 5 అంటే 4-5 గంటలు నానబెట్టుకొని నేను గ్రైండ్ చేసి రెడీగా పెట్టుకున్నానండి రుబ్బుని. అలాగే దాంట్లోకి ఉల్లిపాయ ముక్కలు, సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలు, అల్లం, కొత్తిమీర, పచ్చిమిర్చి, అలాగే జీలకర్ర ఇవన్నీ కూడా వేసి మనం కలుపుకొని గారెలు వేసుకుందాం అండి. ఈలోగా ముందుగా అయితే స్టవ్ వెలిగించి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకుందాం అండి. ఓకేనండి, స్టవ్ వెలిగించుకున్నాం కదా, ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకుందాం అండి. ఆయిల్ హీట్ ఎక్కేలోగా మనం పిండి అయితే కలుపుకుందాం అండి ఈలోగాన. ఓకేనండి, ముందుగా అయితే మనం ఈ రుబ్బులో ఆనియన్స్, ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాం అండి. కొంచెం ఎక్కువగా ఉన్నాయి కాబట్టి కొద్ది తగ్గించి పచ్చిమిరపకాయ ముక్కలు, అలాగే నెక్స్ట్ కొత్తిమీర, నెక్స్ట్ అల్లం తరుగు కూడా వేసుకున్నాం కదండి. ఇప్పుడు జీలకర్ర కూడా వేసుకున్నాం. స్పూన్ అంతా చెంచాడు జీలకర్ర, అలాగే రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకున్నామండి. ఇప్పుడు దీన్ని అంతా కూడా మనం బాగా ఈ మిశ్రమం అంతా బాగా కలుపుకోవాలండి. చాలా ఈజీ అండి. ముందుగా మనం పిండి రుబ్బు పెట్టుకుంటే తొందరగా అయిపోద్ది. అప్పటికప్పుడు ఈజీగా జస్ట్ ఒక 10 నిమిషాల్లో మనకి గారెలు రెడీ అయిపోతాయండి. మినపగారెలు కూడా చాలా బాగుంటాయి కదండి. బొబ్బరపప్పు వడలు, అలాగే శనగపప్పు వడలు. శనగపప్పు ఒక్కొక్కటి ఒక్కొక్క టేస్ట్ వస్తాయి కదండి. మినపగారెలు అయితే చాలా స్మూత్గా, చాలా తినడానికి కూడా చాలా క్రిస్పీగా కూడా ఉంటాయి కదండి. తక్కువ టైం కూడా పడుతుంది మనకి. బ్రేక్ఫాస్ట్కి అయినా, ఈవినింగ్ స్నాక్ అయినా అప్పటికప్పుడు చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చండి. ఓకేనండి, ఇదంతా మనం ఇలా కలుపుకున్న తర్వాత ఆయిల్ హీట్ ఎక్కిందేమో చూసి వేసుకుందామండి. ఓకేనండి, ఇలా కలుపుకున్నప్పుడు మనం ఉప్పు సరిపోకపోతే ఇంకొంచెం యాడ్ చేసుకోండి. ఉల్లిపాయలు ఇంకాస్త పడతాయి కదండి, ఇవి కూడా కొద్దిగా వేసుకుందాం. మినప బాగా కరకరలాడుతూ తినాలనిపిస్తుందండి. ఓకేనండి, మనం ఈ మిగతా ఈ ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుందామండి. ఓకేనండి, మొత్తం ఇవంతా కూడా కలుపుకున్నాం కదా. ఇప్పుడు మనం ఆయిల్ హీట్ ఎక్కిందేమో చూసి ఉల్లిపాయలు వేసుకుందామండి. ఓకేనండి, ఆయిల్ హీట్ ఎక్కిందని చూద్దాం. ఓకే, హీట్ ఎక్కిందండి. మనం ఇలా చెప్పాను కదండి ఇది వరకు, ఏదైనా కవర్ అయినా, ఆకైనా, ఇలాంటి అరిటాకు ముక్క అయినా ఏదైనా తీసుకొని ఇలా ఒక బౌల్తో వాటర్ పెట్టుకొని మనం చేతిని ఒకసారి ఇలా ముంచుకొని ఆకుకి ఇలా వాటర్ని అప్లై చేసుకున్నాక పిండిని కొద్దిగా ముద్దలుగా తీసుకొని పిండిని ఒక్కటిగా ఇలా వేసుకోవడం. పిల్లలకైనా పెద్దలకైనా ఎవరికైనా చాలా ఇష్టం కదండి వడలంటే. గారెలంటే ఎవరు ఇష్టపడరు, అందరికీ ఇష్టమే. బాగా కరకరలాడుతూ ఉంటాయి, తినడానికి కూడా బాగుంటుంది కదా.
ఓకేనండి. ఒకవైపు వేగిన తర్వాత మనం రెండో వైపు కూడా కొద్దిగా వేగితే అవే వాటంతటా అవే ఊడొచ్చేస్తాయండి. వేగితే మనం వేగక ముందే కదిపితే మాత్రం అతుక్కుపోతాయి కదా. అసలు ఇది వరకు తొక్కుని కంప్లీట్గా కడిగేసేవారండి పప్పులో. ఇప్పుడు పొట్టుతో పాటే తినేస్తున్నారు, అందులోనే ఆరోగ్యాలు ఉన్నాయి అలాగని. కాసేపు అలా వేగే వరకు ఉంచుతామండి. ఓకేనండి. ఇది ఇది కొంచెం మనం లేట్గా వేసాం కదా, ఇది బాగా ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు దీన్ని తీసేసుకుందాం. ఈసారి ఆయిల్ తక్కువ వేసాను కదండి, సో అందుకని టైం పడుతుంది. ఇప్పుడు కొంచెం డీప్ ఫ్రైకి ఎక్కువగా ఆయిల్ పెడుతూ ఉంటాను కదా. చెప్పాను కదండి, మనం ఎక్కువగా మళ్ళీ ఒక్కసారి వాడిన ఆయిల్ని పదే పదే ఎక్కువ వాడకూడదని కొన్ని కొన్ని ఐటమ్స్కి నేను ఇలా కొంచెం తగ్గించే వేస్తానండి. ఓకేనండి. వేగిపోయాయి కదా, వీటిని కూడా తీసేసుకోండి. మిగతా అవి కూడా అలానే వేసేసుకుందాం. చిన్న చిన్న గారెలు అయితే ఒక 6-7 వేసుకోవచ్చండి. కొంచెం పెద్ద సైజు వేస్తున్నాం కాబట్టి 4-5 పడుతున్నాయి. ఓకేనండి. ఇది ఫ్రై అయ్యింది కదా ముందుగా వేసింది. ఓకేనండి. ఇవి ఫ్రై అయ్యాయి కదా, వీటిని తీసుకుంది. వీటిని కూడా ఒక ప్లేట్లో వేసుకున్నామండి. ఇవి ఒక సైడ్ వేగాయి కదా, మనం రెండో వైపు కూడా వీటిని తిప్పుకున్నాం. వీటిని కూడా తీసుకొని మిగతావన్నీ కూడా ఇలాగ వేసుకున్నాం. ఇవి కూడా తీసుకున్నాక మళ్ళీ మిగతావి కూడా మనం వేసుకున్నాం.
ఓకేనండి, ఒకవైపు వేగిపోయాయి కదా, రెండో వైపు వీటిని కూడా టర్న్ చేసుకుందాం. వేగిన తర్వాత మా బాబు చిన్న చిన్న బాల్స్ అడుగుతాడు, సో వాడి కోసమని ఈ పిండిని బాల్స్ లాగా వేసేస్తామండి. వాడికి బాల్స్లా చేయలేదా మమ్మీ, బాల్స్లా చేయలేదా అంటాడు. చిన్న పునుగుల్లాగా వేస్తే వాడికి ఇష్టం అండి. ఒక నుండి ఫ్రై అయిపోయి కదా, వీటిని తీసేసుకున్నాం. ఓకేనండి, ఎంతో టేస్టీ అయిన మినపగారెలు రెడీ అయిపోయాయండి. ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టిఫిన్కి అయినా తినొచ్చండి, ఈవినింగ్ స్నాక్ అయినా కూడా చాలా బాగుంటుంది. మనం పిండి రుబ్బి రెడీగా పెట్టుకుంటే అప్పటికప్పుడు చాలా తక్కువ టైంలో ఈజీగా కూడా అయిపోద్దండి. ఎనీవే, మీకు కూడా నచ్చితే కనుక మీరు ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. నచ్చితే ఒక కామెంట్ కూడా పెట్టండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకో వంటతో కలుద్దాం.